రైతులు ఉచ్చులో పడద్దు, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మి అభివృద్ధి అడ్డుకోవద్దు. గిరిజనులను అడ్డం పెట్టుకొని లగచర్లో మంటలు రేపారు. గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారు. ఎవరు అడ్డొచ్చినా కొడంగల్ పరిశ్రమకు తీసుకొస్తా. కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో తనకు ఓటేసినటువంటి ప్రజలని అభ్యర్థించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర భూసేకరణ చేయడంలో కాంగ్రెస్ విఫలమైందా? ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు లేకపోతే గిరిజనులు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయారా? మొదట పోగానే భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వగానే ప్రజలంతా వచ్చి రండి మీకు ఇచ్చేస్తాం మీకు ఇచ్చేస్తాం మీకు ఇచ్చేస్తాం అంటే మధ్యలో ప్రతిపక్ష పార్టీలు పోయి రెచ్చగొట్టిరా? భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎంపీ ఎన్నికలకు ముందే జూలైలోనే అక్కడ గొడవ జరిగింది కదా లగచర్లలో. అంతకుముందు పోలీసుల మీద కూడా దాడులు జరిగినాయి కదా. అక్కడికి వెళ్ళినటువంటి రాజకీయ నాయకులపైన కూడా వ్యతిరేకత కనబడింది కదా. అప్పుడు జరిగినటువంటి దానిపైన మాత్రం ఎవరూ స్పందించలేదు. అక్కడికి కాంగ్రెస్ ప్రచార రథాలు అక్కడికి వెళ్తే అక్కడికి స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించిన తర్వాత కూడా ఎంపీ ఎన్నికలకు ముందే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పసిగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఎవరి మీదనో నెట్టేయడం కాదు, మీరు ప్రజలను అక్కడ అడిగేటువంటి విషయంలో, ఎందుకంటే మిగిలినటువంటి నియోజకవర్గాలు వేరు, సీఎం సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ అభివృద్ధి చేస్తామంటే మేము భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది తీవ్రమైనటువంటి విషయం. ప్రభుత్వం యొక్క పరిపాలన మీద, ముఖ్యమంత్రి గారి మీద, పార్టీ మీద ప్రజల యొక్క ఎట్లా ఉన్నారనేటువంటి విషయాన్ని అది రూఢీ చేస్తుంది. ఆ విషయం పైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా టీఆర్ఎస్ రెచ్చగొట్టింది, పట్నం నరేంద్ర రెడ్డి రెచ్చగొట్టిండు. ఎన్ని నెలల పాటు సాగింది అది? భూసేకరణ కోసం ఎన్ని రోజుల పాటు సాగింది ఆ తతంగం అంతా? ఒక్కరోజు 2 రోజులు సాగింది కాదు కదా. ఎప్పుడో జూలైలో వచ్చినటువంటి నోటిఫికేషన్ని ఇప్పటిదాకా కూడా భూసేకరణ చేయడంలో ఎందుకు విఫలమైంది? ఇవాళ ఆఖరికి తలొగ్గింది. మళ్ళా మొండికి మేము కొడంగల్ అభివృద్ధి కోసం అక్కడనే భూసేకరణ చేస్తామనేటువంటి చేసి, ఎందుకంటే ఇగో ఒకటి అనుకోవచ్చు, లేకపోతే వెనక్కి తగ్గిపోయింది, వీళ్ళకి బలం లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉందనేటువంటి మాటలు వస్తాయి, ఆ చర్చ జరుగుతుందనేటువంటి దాని దృష్టితోటి సేమ్ అదే 2 గ్రామాల్లో ఇప్పుడు మళ్ళా కొంత భూమిని మాత్రమే సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాత భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిర్రు, అయిపోయింది. ఇప్పుడు కొత్త భూసేకరణ నోటిఫికేషన్. గతంలోనేమో ఫార్మా కంపెనీలకు పెట్టడానికి భూసేకరణ చేస్తున్నామన్నారు, ఇవాళనేమో అక్కడ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం కోసమని భూసేకరణ అన్నారు. ఎవరు అది చేసినటువంటిది? కాంగ్రెస్ పార్టీ తాను చేసినటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయము వికారాబాదు భూసేకరణ పునరుపాధి పునరావాసన కల్పన R&R చట్టం ప్రకారం హేతుబద్ధమైన పరిహారాన్ని పొందే హక్కు 2016 ద్వారా ఈ దిగువ నిర్దిష్టపరిచిన వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో విస్తీర్ణం 497 ఎకరాలు ప్రజా ప్రయోజనం నిమిత్తం బహుళార్థ సాధక పారిశ్రామిక వాడ ఏర్పాటు కొరకు ఈ దిగువ చూపిన భూమి అవసరమైనదని భావించి నోటీసులు జారీ చేయమన్నది. దుద్యాల మండలం లగచెర్ల గ్రామం విస్తీర్ణంలో 497 ఎకరాలు 201.128 హెక్టార్లు గల భూమి యొక్క వివరాలు కింద వాటిని చూపించారు. మళ్ళా ఎవరెవరున్నారు ఏంటి అనేటువంటి అంశం పైన మళ్ళా ఇప్పుడు అక్కడ అదే చర్చ జరుగుతుంది. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఉన్నారు, మళ్ళీ ఎవరు కూడా ఓసీలు లేదంటే రేవంత్ రెడ్డి గారి బంధువుల యొక్క వాళ్ళ యొక్క భూములు ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. మళ్ళా 2 తండాలు లేదంటే వీళ్లకు మాత్రమే భూసేకరణలో ఎందుకు పెట్టారనేటువంటిది మళ్ళా చర్చ కదా. మళ్ళా సేమ్ అదే గిరిజనులను అదే ఎస్సీలను వాళ్ళ భూములే మళ్ళా తీసుకురు కదా. ఏమైంది? గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దయింది కాబట్టి ఎస్సీ కమిషనో ఎస్టీ కమిషనో బీసీ కమిషనో మానవ హక్కుల కమిషనో వచ్చిన తర్వాత అవన్నిటికీ పోయి మళ్ళీ కొత్త భూసేకరణ నోటిఫికేషను ఫ్రెష్గా వచ్చింది కాబట్టి మళ్ళా దీని మీద కొత్తగా ఇప్పుడున్నటువంటి ప్రజలు ఏం చెప్పాలి? వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పోవాలి? ఒక్క దాంట్లో కూడా ఇతరులు లేరు, అందరూ కూడా భూములు కోల్పోయేటువంటి వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వర్గాల వాళ్ళే ఉన్నారు. ఒకరో ఇద్దరో ఎవరైనా ఉంటే చెప్పలేం, కానీ అది కూడా నెగ్లిజిబుల్. ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది కదా, గిరిజనులను అడ్డం పెట్టుకున్నారనేటువంటి మాట చెప్పి గిరిజనులు లేనటువంటిది అక్కడ 1000 ఎకరాలు ఒక మాజీ ఎమ్మెల్యేకే ఉన్నది. అక్కడ
కొడంగల్ మాజీ ఎమ్మెల్యేకి 2000 ఎకరాలకు పైగా ఉన్నది. 1000 ఎకరాల బిట్టు ఒకటే దగ్గర ఉంటే ఒక్క ఆయనదే అక్కడ భూసేకరణ చేయొచ్చు కదా. ఇంతమందిని భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశమా కాదా? ఇప్పుడు ఇంతమంది ఇన్ని వందల కుటుంబాలు ఇవాళ వాళ్ళు భూసేకరణలో కోల్పోయే బదులు ఒకటే కుటుంబం కోల్పోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. అందులో మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తారని 4-5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి 1000 ఎకరాలు ఒకేసారి తీసుకోవచ్చు కదా. అందులోనే 490 ఎకరాలు 500 ఎకరాలు తీసుకోవచ్చు. ఇంకా 1500 ఎకరాలు మిగులుతుంది అక్కడ. ఉన్నదా లేదా? దీనిపైన స్పష్టత ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు. మళ్ళీ లగచర్ల గ్రామంలో వీళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల భూములే తీసుకునే బదులు ఒక మాజీ ఎమ్మెల్యే కొడంగల్ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే 500 ఎకరాలు ఇయ్యడా? మళ్ళీ ఆయనకు అదే ఉన్నదా? 2000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు ఇస్తే అక్కడ ప్రజలందరికీ ఉపాధి వస్తుంది కదా. ఆయనకు అదే నష్టపరిహారం ఇవ్వచ్చు కదా. ఇంకో 2 లక్షలు ఎక్కువేసి సామాన్య పేద ప్రజలకు ఏ విధంగా అయితే మీరు నష్టపరిహారం ఇస్తున్నారో అక్కడ మాజీ ఎమ్మెల్యేకి అదే డబ్బులు ఇచ్చేసి ఆయన భూములు తీసుకోవచ్చా లేదా? ఎందుకు తీసుకోవడం లేదు? ఒకే దగ్గర తీసుకోవచ్చు. ఒకటే బిట్టులో ఉన్నది. బిట్టులో ఉందా లేదా ఒకసారి చెప్పండి. ఎవరెవరి పేరు మీద ఉందో ఆయనదంతా? ఆయన పేరు మీదే ఉందా? బినామీల పేరు మీద ఉందా? కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా? ప్రభుత్వానికి కావాల్సినటువంటి పారిశ్రామిక కారిడార్కి ఇవాళ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కాంగ్రెస్లో ఉందని ఒక్కరి దగ్గర 1000 ఎకరాలు ఉంటే ఆయనది భూమి సేకరణ చేయలే కానీ అర్ధెకరం, ఎకరం, 2 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ భూములు ఎందుకు సేకరిస్తున్నారు? ఇది వివక్ష కాదా? అవసరమైతే ఒకే కుటుంబం నష్టపోయేది కేవలం ఒక కుటుంబం మాత్రమే. నష్టపోయేది కేవలం ఒక కుటుంబం మాత్రమే. వాళ్ళకి ఆ భూములే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి ఆస్తులు, అంతస్తులు, అనేక రకమైనటువంటి డబ్బులు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఏమవుతుంది? ఆయనకే పేరు వస్తుంది కదా. మళ్ళీ ఆయనకు కూడా నష్టపరిహారం ఇస్తారు కదా. ఆ డబ్బులు తీసుకుపోయి ఇంకో చోట కొనుక్కోవచ్చు కదా. ఆ 500 ఎకరాలు ఒక్కరే తీసుకుంటే ఒకే ఒక కుటుంబం నష్టపోతుంది. మళ్ళీ ఆయనకు 500 ఎకరాలు పోను ఇంకో 1000-1500 ఎకరాలు ఉందనేటువంటిది అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి అంశం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే దగ్గర ఆ భూములు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు? మీరు మద్దతు పలికిరు కాబట్టి, మీ మనుషులు కాబట్టి, మీ సామాజిక వర్గం కాబట్టి అలా భూములు తీసుకోరా? ప్రజలకు అదే అనుమానం వస్తుంది. దీంట్లో కులాలు చూడాలన్నా, మతాలు చూడాలన్నా అవసరం ఉందా అంటే పేద ప్రజలకి అర్ధెకరమో, ఎకరమో, 2 ఎకరాలో వాళ్ళ జీవనానికి సంబంధించింది, జీవితానికి సంబంధించింది వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళే ఉంటారు. అయితే ఆయనకు 1000 ఎకరాలు ఉండొద్దా? 1200 ఎకరాలు ఉండొద్దా? ఆయనకు ఎంతన్నా ఉండనేయండి. ఒక్క కుటుంబం నుంచి 500 ఎకరాలు తీసుకోవడం ముఖ్యమా? లేదంటే కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే విధంగా 500 ఎకరాలు తీసుకోవడం ఉత్తమమా అనేటువంటిది ఒక్కసారి ప్రజలు ఆలోచిస్తారు. ఇగో తిరుగుబాటు అక్కడే మొదలవుతుంది. 1000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళదేమో ఒక్క భూమి తీసుకోరు, గుంట తీసుకోరు. కానీ అర్ధెకరం, గుంట, 2 గుంటలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క భూములు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సంబంధించినటువంటి భూములు మాత్రమే ఎందుకు తీసుకుంటారు? మళ్ళీ ఇప్పుడు అదే వస్తుంది కదా. మీరే గిరిజనులు అడ్డం పెట్టుకొని లగచర్లో మంటలు రేపారు. మళ్ళా గిరిజనుల భూములు ఎందుకు తీసుకున్నారు? భూసేకరణ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడైనా పరిశ్రమలు వస్తాయా? ప్రభుత్వ భూమి ఎక్కడున్నది? పెద్దోళ్ళ భూమి ఎక్కడున్నది? వాళ్ళది తీసుకోండి. వాళ్ళని తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు తీసుకోండి. వాళ్ళను కాపాడడం ఏంటి? పెద్దోళ్ళను కాపాడడం ఏంటి? పేదోళ్ళను దోచుకోవడం ఏంటి? అదే కొడంగల్లో పెద్దోళ్ళకు సంబంధించినటువంటి భూములు తీసుకోండి. ఎస్, 1 ఎకరం, అర్ధెకరాలు ఉన్నోళ్ళు కాకుండా 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారా లేరా కొడంగల్లో? వాళ్ళకు సంబంధించినటువంటి భూములు తీసుకోండి. వాళ్ళ భూములు తీసుకుంటే 1-2 కుటుంబాలు నష్టపోయినాయి కాదు. వీళ్ళందరూ కూడా కూలీలు, నాలీలు చేసుకునేటువంటి వాళ్ళే కదా. వాళ్ళకు అవసరమైతే ఆ భూసేకరణ ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో కొంత ఆ పరిశ్రమ పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. వీళ్ళకి ఎట్లయితే R&R ప్యాకేజ్ ఇస్తారో వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వండి. పోయేదేమున్నది? 1-2 కుటుంబాలు నష్టపోయే కంటే 100 కుటుంబాలు సేవ్ అయిపోతాయి కదా. మళ్ళా ఇవాళ ఎస్సీ ఎస్టీలే ఉంటారు, మళ్ళా బీసీలే ఉంటారు, మళ్ళా గిరిజనులు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాళ్ళది అదే పరిస్థితి. ఏమన్నది? కాకులను కొట్టి గద్దలకేసినట్టే కదా. మీరు రద్దు చేస్తున్నారంటే వాళ్ళంతా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఇంకో రకంగా ఏం చేసినా సరే భూసేకరణ అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భూములు సేకరిస్తారు, అవన్నీ తీసుకుంటారు. అది పరిశ్రమల కోసమా ఇంకొకట? కొడంగల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, భూములకు రెక్కలు రావాలి, భూముల ధరలు పెరగాలి. అభివృద్ధి జరిగింది కొడంగల్లో ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి వల్ల జరిగింది అనేటువంటి పేరు కోసము
జరిగేటువంటి నష్టం విషయంలో ఎవరు ఇవాళ బాధ్యత వహిస్తారనేటువంటి దానిపైన స్పష్టమైనటువంటి విధానము కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎవరు అడ్డొచ్చినా ఈసారి 25,000 ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసి రుణం తీసుకుంటా. ఏది కొడంగల్లో 25,000 ఉద్యోగాలు ఇస్తారంట ఒకటే కొడంగల్ నియోజకవర్గంలో. అక్కడ అభివృద్ధి చేసి కొడంగల్లో గెలిపించారు కాబట్టి ఆ ప్రజలను వాళ్ళ దగ్గర రుణం తీసుకుంటారంట. మరి మిగిలిన చోట్ల లేవా? అక్కడనే పెట్టాలనేది. మీరు ఒక్క కొడంగల్లో గెలిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారా? 60 మంది గెలిస్తే కదా ముఖ్యమంత్రి అయింది. ఒక కొడంగల్లో గెలవడం ఎంత ముఖ్యమో 60 చోట్ల గతంలో కూడా రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలిచిర్రు, కానీ ఉపయోగం ఏమున్నది? 60 మంది గెలిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి 60 నియోజకవర్గాలు కూడా అంతే ముఖ్యం కదా. ఆ 60 నియోజకవర్గాల్లో లేకపోతే, అక్కడ కాంగ్రెస్ గెలవకపోతే, ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో రాకపోతుండే?